ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. 2025 ఉపాధ్యాయ బదిలీల చట్టం ప్రకారం మనకి స్కూల్ అసిస్టెంట్లకి అలాగే ఎస్జిటి సోదరులకి బదిలీ ప్రక్రియ మొదలవడం, అందులో స్కూల్ అసిస్టెంట్లకి వెబ్ ఆప్షన్లు ఇవ్వడం వరకు, అలాగే ఎస్జిటి సోదరులకి మాన్యువల్ కౌన్సిలింగ్ వరకు వచ్చింది. అయితే నా అనుభవంతో వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు పాటించాల్సినటువంటి జాగ్రత్తలు నేను చూసినటువంటి అనుభవంతో, ముందుగా వేకెన్సీలు ఎన్ని రకాలు అది ఒకసారి జాగ్రత్తగా మనము నోటిఫై చేసుకోవాలి. అది క్లియర్ వేకెంటా, ఎరైజ్డ్ వేకెంటా, రీఆపర్చునిమెంటా, ఈ మూడింటిలో ఏటనేది మనం చూసుకుంటే ఖచ్చితంగా దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఇంకో ముఖ్య అంశం ఏమిటంటే, ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ముందుగా స్పౌజ్ సోదరులు సోదరీమణులకు జాగ్రత్తలు చెప్తున్నా. ఖచ్చితంగా స్పౌజ్ ఎక్కడుంటే ఆ మండలంలోనే ముందు కోరుకోవాలి. లేని పక్షంలో ఆ చుట్టుపక్క మండలాలు మాత్రమే కోరుకోవాలి. ఆ తర్వాత అలాగ పెంచుకుంటూ పోవాలి డిస్టెన్స్ అనే విషయం మర్చిపోవద్దు. మరి మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కంగారు పడకుండా, టెన్షన్ పడకుండా చాలా జాగ్రత్తగా, మనకు సమయం ఉంది, రేపు ఎల్లుండి వెబ్ ఆప్షన్ స్కూల్ అసిస్టెంట్కి ఇచ్చేవారు. ఖచ్చితంగా ఓపిక మీద మీ నెంబర్ ఏదైతే ఉందో, మీ సీరియల్ నెంబర్, నాది 100 అనుకుంటే ఖచ్చితంగా 100 ఆప్షన్లు రాసుకోవాల్సిందే. గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం దేవుడి దయగన, అలాగని వదిలేకండి. చివరి వరకు ఓపిక మీద రాయి. స్కూల్ అసిస్టెంట్ మహా అయితే 300-400 వరకు. 300-400 రాయడం అంటే ఒక పూట పని, ఒక రోజు పని అయినా తప్పదు. తర్వాత 8 ఏళ్ళు ఇబ్బందులు పడడం కంటే, దానికి ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. 2015లో ఈ వెబ్ కౌన్సిల్ స్టార్ట్ అయినప్పుడు నేను ఆప్షన్లు ఇచ్చేటప్పుడు హై స్కూళ్ళన్నీ ఇస్తూ మధ్యలో 9వ నెంబర్ ఒక యూపీ స్కూల్ ఇచ్చాను. ఇదే నా సీనియారిటీ నెంబర్ 9వ నెంబర్ రాదు. యాక్చువల్గా 9వ నెంబరు స్కూల్కి వెళ్ళి తీరా చూస్తే అక్కడ 30 మంది పిల్లలు. నెక్స్ట్ ఇయర్ రేషనలైజేషన్ గురయ్యాను. ఓ మంచి స్కూల్ వచ్చింది, అద్భుతమైన స్కూల్, ఇప్పుడు నేను పనిచేస్తున్న స్కూల్, అది కూడా కంపల్సరీ అయిన తర్వాత విషయం. అంటే ఇక్కడ నేను పొరపాటు చేసినట్టు, ఆ టైంలో మంచి హై స్కూల్ వరుసగా ఇచ్చుంటే మంచి స్కూల్సే వచ్చేవి, లేదా మంచి స్ట్రెంత్ నేను అప్పుడు చూడలేదని విషయం మీకు ముందు చెప్తున్నా. అంటే ఆ శ్రీకాకుళము లేదా మీ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో ఆ హెడ్ క్వార్టర్ బేస్ చేసుకుని వరాసి ఇచ్చేవే తప్ప ఆ స్ట్రెంత్ చూసుకోవాలి. ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి వెబ్ కౌన్సిలింగ్లో ముందు ఫాలో అవ్వాల్సింది, ఏ వేకెన్సీలన్నీ ముందు ఒక జిరాక్స్ తీసేసుకొని ఇప్పుడు టెక్నాలజీ ప్రకారము రోలు ఉంది, అలాగే కిలోమీటర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని బేస్ చేసుకొని నువ్వు నివసిస్తున్నటువంటి సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దానికి రోడ్డు పాయింట్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో దాని డిస్టెన్స్ వైజ్గా రాసేసుకోండి. అంటే బస్ సౌకర్యం ఉన్నటువంటి ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి. బస్ సౌకర్యం లేనివి రెండోది క్యాబ్, మీకు కొత్త చెప్పాలనికట్లేదు. అలాగే బైక్ మీద వెళ్ళి రాగలిగినటువంటి దాన్ని బేస్ చేసుకుని వెబ్ ఆప్షన్ ఇవ్వండి. చాలామంది గాబర్లో శ్రీకాకుళం నుంచో లేదా హెడ్ క్వార్టర్ కర్నూలు విజయవాడ అనుకొని అక్కడి నుంచి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. ఆ స్కూల్ స్ట్రెంత్ చూడడం లేదు. కొన్నిసార్లు పక్కనే మంచి స్కూళ్ళు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒకే స్కూల్, ఇక్కడ ఒకటే స్కూల్, ఒకటే డిస్టెన్స్లో ఉంటాయి. ఒక స్ట్రెంత్ 100 ఉంటే ఒకటి 300 ఉంటుంది. ఎక్కువ స్ట్రెంత్ కావాల్సిన అనుకుని గబుక్కుని రెండు పక్క నుంచి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేస్తారు, ఫస్ట్ వచ్చేస్తారు. అంటే స్ట్రెంత్ కూడా చాలామంది ఉపాధ్యాయులు చూస్తారు కాబట్టి చెప్తాను. ఖచ్చితంగా చూడాల్సిందే. స్ట్రెంత్ చూడకపోతే అవ్వదు. రేషనలైజేషన్ మళ్ళీ గురైతే చూస్తున్నారుగా, చుక్కలు చూస్తున్నారు. ఇప్పుడు దూర ప్రాంతాలుగా ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ అయితే తెలుస్తుంది. అంటే ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వాల్సింది విషయంలో ఫస్ట్ రోడ్ పాయింట్.
బస్సు మీద వెళ్ళగలిగేవి. 15 కిలోమీటర్లు బైక్ మీద వెళ్ళడం కన్నా 30 కిలోమీటర్లు బస్సు మీద వెళ్ళడం చాలా బెటర్, గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు బస్ స్టాండ్ ఏదైతే ఉందో స్కూల్కి అక్కడ నుంచి 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు లూప్ లైన్ వెళ్ళాల్సి వస్తుంది. అది కూడా జాగ్రత్త చూసుకోవాలి. దానికి లూప్లో అక్కడ దిగి మళ్ళీ అక్కడ బండి పెట్టుకోవడం, లేదా లూప్ లైన్కి వెళ్ళడానికి ఇంకా ఆటో లేదా ఇంకెవరికో రిక్వెస్ట్ చేసుకుంటుంటే ఇంకో 10 కిలోమీటర్లు ముందుకు బస్కి వెళ్ళిపోండి. ఇంకా నెక్స్ట్ స్టేషన్ ఫస్ట్ ఆప్షన్ ఇవ్వండి అని చెప్తున్నాను. అంటే ఇది ఒక స్టేషన్, ఇక్కడ ఒక స్కూల్ ఉంది. ఈ స్కూల్ దగ్గర అనేసి కోరుకునిగా ఇక్కడ 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉంటుంది. దానికన్నా 10 కిలోమీటర్లు వెళ్ళిపోయినా ఈ స్కూల్కి వెళ్ళిపోవడం బెటర్, ఎందుకంటే ఈ మెంటల్ టెన్షన్ ఉండదు, డైరెక్ట్ బస్సు ఉంటుంది. చాలామంది ఇది ఫాలో అవ్వరు. నేను ఖచ్చితంగా చెప్తున్న విషయంలో అక్కడికి దిగి మళ్ళీ అక్కడ బండి పెట్టుకొని మళ్ళీ ఎవరికి బతిమాలుకోవడం కన్నా డైరెక్ట్ అదే బస్సు మీద వెళ్ళిపోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఆప్షన్ ఇవ్వండి. 20 కిలోమీటర్ వరకు ఎట్టుబడి బైక్ మీద వెళ్ళిపోగలరు మ్యాక్సిమం. 20 దాటితే ఆడపిల్లలు అయితే 10-15 కిలోమీటర్ రాగలరు. కానీ దాటితే నేను చెప్తున్నా ఇబ్బందులు పడుతున్నారు పాపం చాలామంది. కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ కిలోమీటర్స్ వచ్చేటప్పటికి బస్సు జర్నీ అయ్యింది. క్యాబ్ ఎంత డిస్టెన్స్ నిలుపుకోవచ్చు అది కూడా చూసుకోండి. ఇప్పుడే 150 కిలోమీటర్ కూడా క్యాబ్ కార్ మీద వెళ్ళిపోతున్నాను కాబట్టి పెద్ద సమస్య కాదు. కానీ ఆప్షన్ ఇచ్చినప్పుడు ఎందుకు మనం అంత ఇచ్చేవ్వాలి? కాబట్టి స్ట్రెంత్ బేస్ చేసుకొని కిలోమీటర్స్ బేస్ చేసుకొని కొన్నిసార్లు మండల కేంద్రం నుంచి కిలోమీటర్లు ఇస్తున్నాడు, కానీ ఆ మండల కేంద్రానికి దగ్గర అయినది మనం ఉన్న ప్లేస్కి దూరం అయిందా లేదా దగ్గర అయిందా లేదా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చాలామంది అది ఒక పొరపాటు చేస్తున్నారు. ఆ పొరపాటు చేయకండి. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు 8 ఏళ్ళు శిక్ష. కాబట్టి చాలా జాగ్రత్తలు. వాటి ముందు వేకెన్సీస్ అన్నీ అవి ఏ రకమైనటువంటి వేకెన్సీ రాసుకోవాలి. క్లియర్ వేకెన్సీయా, రీఆపర్చుమెంటా, లేకపోతే అరైజ్డ్ అంటే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లో ఉన్నవా అది చూసుకోవాలి. మనము ఎన్ని ఆప్షన్లు ఇవ్వాలంటే కంపల్సరీ వాళ్ళు తిరుగులేదు, అన్నీ ఇవ్వాల్సిందే. కానీ ఖచ్చితంగా మన ర్యాంక్ ముందు చాలా జాగ్రత్త వరకు చూడాలి. నెక్స్ట్ రోల్ కంపల్సరీగా చూసుకోవాలి. హై స్కూల్ అసిస్టెంట్ రోల్కే పెద్ద సమస్య. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జూన్లోనే రీఅబర్స్మెంట్కి గురయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పిల్లలు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ముందు స్ట్రెంత్ బాగా దూరమైన పర్లేదు స్ట్రెంత్ స్కూల్ కోరుకోండి. అలాగే కిలోమీటర్లు వచ్చేటప్పటికి డిస్టెన్స్ కూడా దూరం ఎక్కువైనా సరే మంచి స్కూల్ కోరుకోవడానికి అవకాశం ఇవ్వాలి. అంటే ర్యాషలైజేషన్ గురికానివి, బస్సు లేక బండి లేక ఆటోలు లేని ఇబ్బంది పడినవి అవి కూడా చూసుకోండి. దూరమైనా పర్లేదు అనుకున్నవి, బస్ జర్నీ అయితే పర్లేదు, దూరం డిస్టెన్స్ కోసం చూడకండి. ఇవి ప్రధానంగా మీరు పాటించాల్సినటువంటి. మరి వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఒక 100 ఇచ్చి ఏది వచ్చినా సిద్ధంగా ఉండండి. 200 ఇస్తే 200కి సిద్ధంగా ఉండాలి. కానీ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ టాప్ 20, 30, 40 ఇచ్చేటప్పుడు మాత్రము మీకు బాగా ఖచ్చితంగా ఇది నాకు కావాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అదే ఇవ్వండి. ఏదైనా పర్లేదు అనుకుంటే దానికి సంబంధం లేదు. అంటే హెడ్ క్వార్టర్లో ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతాం. చుట్టూ మండలాలు ఉంటాయి, చుట్టూ స్కూళ్ళు ఉంటాయి. ఇది ముందు ఇవ్వాలా అది ముందు ఇవ్వాలా అని ఆలోచన. అందులో ఇప్పుడు 20% హెచ్ఆర్ఏ 16% హెచ్ఆర్ఏలు కూడా ఉన్నాయి కదా. దాని బేసిస్ ఇప్పుడు అనుభవిస్తే నెక్స్ట్ భరించాల్సి వస్తుంది. అది కూడా చూసుకోండి. అంటే 16% కానీ మన స్కూల్స్ పెంచుకున్నట్టయితే ఇంకొక 8 ఏళ్ళతో ఖచ్చితంగా 4th కేటగిరీలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అది కూడా జాగ్రత్త చూసుకోండి. మరి డేరింగ్ ఉండాలి. మరి దానికోసం నేను మాట్లాడదలుచుకున్నాను. కానీ వెబ్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు మాత్రం ముందు రాసేసుకోండి. రాసుకుని ప్రతి స్కూలు అది ఏ మండలంలో ఉంది, ఎన్ని కిలోమీటర్లు, ఎంత రోజులు, ఆ మండలంలో ఫస్ట్ ఆప్షన్ ఏది, సెకండ్ ఏది, థర్డ్ ఏది, ఫోర్త్ ఏది కంపల్సరీ రాసుకోండి. ఆల్రెడీ మీరు చేసి ఉంటారు. అయినా ఈ హార్డ్ వర్క్ ఈ ప్రాక్టీస్ అనేది అప్లై చేసినప్పుడు ఉండదు. ఏదో ఒకట్లే అప్పుడు కన్ఫ్యూజ్లో మరి బుర్ర మనకు పనిచేయదు. నెట్కి వెళ్ళండి, లేదు మీ సెల్లో చూడండి, దీంట్లో మీ ట్యాబ్లో చూడండి, లేదు కంప్యూటర్లో చేయండి, ఖచ్చితంగా స్పీడ్ వచ్చేస్తుంది. ఈ ఒత్తిడిలోనే కొన్ని పొరపాటు. ఆ ఒత్తిడికి చివరి వరకు ఓపిక మీద ఉండండి. మీ అందరికీ తెలుసు రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అయితే మాత్రం లాస్ట్ ఆప్షన్ మీరు ఏ స్కూల్లో పనిచేస్తారు ఆ స్కూల్కి వెళ్ళాలి. లేకపోతే మీకు నచ్చినట్టు లేదా ఈ బార్డర్ ఆ బార్డర్కి వెళ్ళిపోతారు. అది జాగ్రత్త. ఇంకో విషయం మాత్రం చెప్తున్నా మళ్ళీ ఒకసారి, ఓపిక మీద వెబ్ ఆప్షన్లు ఇవ్వండి. ముందు రాసుకోండి, తర్వాత లిస్ట్ జిరాక్స్ తీసుకోండి. తర్వాత మీకు అందులో వెబ్ ఆప్షన్లో కిలోమీటర్లు కంపల్సరీ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఇది బేస్ చేసుకుని మీరు ఆర్డర్లు ఇవ్వండి.
మండలం వైజ్ ఇవ్వద్దు, వెరీ ఇంపార్టెంట్. మండలం వైజ్ ఇస్తే దగ్గర స్కూల్ కొన్నిసార్లు మీ దూరం అయిపోద్ది, దూరం స్కూల్ దగ్గర అయిపోద్ది. అందుకే ముందు రాసేసుకోండి. మండలాలతో సంబంధం లేకుండా మీరున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో అక్కడి నుంచి డిస్టెన్స్ వైజ్గా బస్ సౌకర్యం, రూటు, బైకు, క్యాబు, ఆటో ఇవన్నీ బేస్ చేసుకొని దగ్గర నుంచి దూరంకి ముందు రాసేసుకోండి. ఆ ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరు 100 ర్యాంక్ అయితే 100 నీటి రాసియండి. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. వారం రోజులు నిద్రలో కూడా కళ్ళు అవే వస్తున్నాయి ఇప్పుడు అందరికీ, అవునా కదా? కాబట్టి ముందు జాగ్రత్తగా ఈ విషయం చెప్తున్నాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీరు కోరుకున్నటువంటి మంచి ప్లేసులు మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.